సిపిఎం తెలంగాణ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 14 స్థానాలకు అభ్యర్థులకు తమ్మినేని వీరభద్రం విడుదల చేశారు. భద్రాచలం నుంచి కారంపుల్లయ్య, అశ్వరావుపేట నుంచి అర్జున్, పాలెరు నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేయనున్నారు. ఇక మధిర నుంచి పాలడుగు భాస్కర్, వైరా నుంచి బుక్య వీరభద్రం, ఖమ్మం నుంచి శ్రీకాంత్, సత్తుపల్లి నుంచి భారతి, మిర్యాలగూడ నుంచి జూలకట్టి రంగారెడ్డి, నకరికల్ నుంచి చిన్నవెంకులు, భువనగిరి నుంచి నరసింహ, జనగామ నుంచి కనకారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి యాదయ్య, పటాన్చెరు నుంచి మల్లికార్జున్, ముషిరాబాద్ నుంచి దశరథులు పోటీ చేయనున్నారు. ప్రకటిస్తున్నాం. మరొక 3 పేర్లు సాయంత్రానికి, ఇంకొక 1-2 పేర్లు రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రకటిస్తున్న వాటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 2 సీట్లు పోటీ చేస్తున్నాం. భద్రాచలంలో కారం పుల్లయ్య, మా గిరిజన నాయకుడు, రాష్ట్ర గిరిజన సంఘ బాధ్యులు, యువకుడు, ఆయన పోటీ చేస్తారు. అట్లాగే అశ్వరావుపేట, ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే, ఆ జిల్లా కమిటీ సభ్యుడు పిట్టల అర్జున్, ఆయన మరొక గిరిజన నాయకుడు. అట్లాగే పాలేరు ఖమ్మం జిల్లాలో 5 స్థానాలు పోటీ చేస్తున్నాం. 5 అభ్యర్థులు కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాం. పాలేరు నుంచి నేనే తమ్మినేని వీరభద్రం. మధిర ఎస్సీ నియోజకవర్గం పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఆ జిల్లావాసి. ఆ కేబినెట్ అక్కడ పోటీకి నిలబెట్టాలని నిర్ణయం జరిగింది. ఇక్కడ వైరా ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ మరొక గిరిజన మైదాన ప్రాంత గిరిజన నాయకుడు, పోడు భూముల సమస్య మీద పోరాడి గత ప్రభుత్వాల కాలంలో 6 మాసాల పాటు జైలు జీవితం కూడా అనుభవించాడు. వైరా ఎస్టీ సీట్లో